పెసరట్టు వేస్తున్నానండి. వాటికి కావలసిన ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, కొత్తిమీర ఇవన్నీ వేసానండి. ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పెసరట్టు కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. చూడండి, నూనె వేయలేదు కింద. ఈ వేడివేడి పెసరట్టుకి కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుందండి. చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ పెసరట్టుని వర్షం బాగా వస్తుంది చూడండి, అప్పుడు తింటే ఇలా వేడివేడిగా వేసుకొని చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. వీటికి ఎక్కువ నూనె పోసే అవసరం లేదండి. మనకి అడుగును కొంచెం కాలింది అనగానే తీసేయచ్చు. చూడండి, లోపల కూడా బాగానే ఉడుకుతుంది. ఉల్లిపాయ వేస్తాం కాబట్టి అలా కొంచెం మెత్తగా ఉంటుంది.